శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. లైక్ సీజేపీ వర్షన్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే పిల్లలకి ఏదో ప్రొడక్షన్ ఇస్తా అని చెప్పేసి అని మాట్లాడి లైక్ వాళ్ళు చేసే అన్ని వాళ్ళు చేస్తున్నారు. సో పోలీసులకు కూడా కొంచెమైనా లైక్ కామన్ సెన్స్ ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళ మీద దాడి చేయరని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అయినా సరే లైక్ ఈ స్టూడెంట్స్లోనే కొంతమంది వేరే వాళ్ళు దూరి లైక్ వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొట్టలేక అమాయకులైన స్టూడెంట్స్ మీద లైక్ దాడి చేయడము, లైక్ అది నైట్రోజన్ గ్యాస్లు అవి వేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి లైక్ న్యాయం అసలు ప్రపంచం మీదనే చనిపోయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. సో ఇక్కడ లైక్ ఈ పిల్లలకు కూడా కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు లేకపోతే అరుంధతి లాంటి వాళ్ళు వచ్చేసేసి వీళ్ళకి కొంచెం మోటివేషన్ ఎట్లా అంటే లైక్ రిలీజియస్ గురించి లైక్ సనాతన ధర్మం గురించి దాని గురించి దీని గురించి ఇచ్చేసేసి లైక్ చదువుకి లైక్ సనాతన ధర్మానికి నాకు తెలిసి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే పిల్లలు ఫైట్ చేస్తుంది వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ కెరియర్ గురించి. అట్లాంటి చదువును కూడా ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు లైక్ ఎట్లా చేస్తున్నారంటే ఒక ఎడ్యుకేషన్ని కూడా ఒక ఫ్రాడ్, ఒక క్రైమ్ లాగా చేసేస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ ఎలా చూసుకున్నా సరే వాళ్ళకు ఒక న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఇప్పుడు ఎందుకో మన రాహుల్ గాంధీ కూడా వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చేసేసి లైక్ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అన్నట్టు వచ్చేసిండు. మళ్ళీ నెల రోజుల నుంచి ఏం చేస్తుండు? అసలు ప్రపంచం మీద ఉండు అసలు నెల రోజులు. అసలు ఈ బుద్ధిహీనులైన ఈ రాజకీయ నాయకులు పిల్లల చదువులతోని రాజకీయాలు చేస్తారు కదా, అక్కడ చాలా లైక్ సిగ్గుచేటుగా ఉంది నిజంగా చెప్పాలంటే. సపోర్ట్ చేస్తామని వచ్చిన ప్రతి ఒక్కరు మతాల గురించి పదే పదే తెస్తున్నా వాళ్ళని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో, వాళ్ళని ఇంకా స్టూడెంట్స్ ఎందుకు నమ్ముతున్నారు అన్న? ఒకటన్నా స్టూడెంట్స్ ఎందుకు నమ్ముతారు అంటే లైక్ ఒక చిన్న బ్రెయిన్ వాళ్ళది, అంటే ఒక చదువుకుంటున్న పిల్లలు కాబట్టి వాళ్ళకి బయట సొసైటీ గురించి తెలియదు కాబట్టి ఎవరో పెద్ద యాక్టర్ వచ్చిండు లేకపోతే ఇంకో పొలిటీషియన్ ఆమె వచ్చింది, ఇంకో పాలిటిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఒక సపోర్ట్ మాకు ఇస్తున్నారని చెప్పేసి పిల్లలు చెప్పేసి గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో అయిపోయింది, నేను ఏం చేయలేడు ఏం పీకలేడు అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరినైనా సరే ఇప్పుడు ఇదే ఇక్కడ తీసుకెళ్లి పిల్లల స్టూడెంట్స్ చదువుల గురించి లేకపోతే వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడాలి. ప్రకాష్ రాజ్ నిజంగా అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి అయితే అంత మాట్లాడాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి రాముడు, అల్లా, క్రిస్టియన్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుర్రు? అయినా సరే వీళ్ళు ఎంత చెప్పినా సరే ఈ స్టూడెంట్స్ ఎట్లా నమ్ముతుర్రు? అలా ఇంకా నమ్ముతుర్రు. మరి ఇంత అవుతుంది కదా, మరి ఇంత అవుతున్నప్పుడు మరి ప్రకాష్ రాజ్ కూడా మీ ఏమంటారు మీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మరి ప్రకాష్ రాజ్ మీద చిన్న గీత కూడా పడలేదు. మీరు సచ్చే వరకు వస్తున్నారు. అయినా మీకు ఇంతనన్నా బుద్ధి లేదా? ఆ పోలీసు వాళ్ళు అంతగానం కొడుతురు, వీళ్ళేమో ఈ ప్రకాష్ రాజ్ లాంటి అరుంధతి లాంటి వాళ్ళు వీళ్ళేం చేస్తారు? పొద్దున పూట రారు, ఉద్యమం చేసేటప్పుడు రారు, ధర్నా చేసేటప్పుడు రారు, అలాగే ఫైట్ ఇచ్చేటప్పుడు రారు. నైట్ 11:30కు 12 గంటలకు 2 గంటలకు వెళ్ళి పడుకొని ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే లైక్ వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఏదో పీకేస్తున్నారని చెప్పేసి ప్రపంచం అనుకుంటా అని చెప్పేసి అనుకుంటారు. కానీ స్టూడెంట్స్ ఎంత నమ్మినా బయట ప్రపంచం అయితే మీరు ఎంత మూర్ఖులో ఎంత బుద్ధిహీనులో లైక్ అంతా తెలుసు. కాబట్టి ఒకటి చెప్తున్నా, పిల్లల స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు, చదువు అంటే వాళ్ళ భవిష్యత్తు. ఆ భవిష్యత్తుతో మీరు ఆడుకోకండి. ఎవరైతే వెళ్తున్నారో మీరు భవిష్యత్తుతో ఆడుకోకండి. ఈ పిల్లల ఉసురు వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు అయితే కంపల్సరీ చెప్తున్నా, కంపల్సరీ మీకు తాకుతుంది. రేపటి నాడు మిమ్మల్ని కూడా ఈ పరిస్థితికి తీసుకొస్తా అని చెప్పుకుంటున్నాం. జనతా పార్టీ అనేది పార్టీ అనుకోవచ్చు, ఇలా మోటివేట్ స్టూడెంట్స్ కోసమే వచ్చారంటారా లేకపోతే వెనకాల ఏమైనా అజెండా? స్టూడెంట్స్ గురించి అయితే ఎవరు రారన్న, ఒకటే స్టూడెంట్స్ గురించి ఎవరు రారు. స్టూడెంట్స్ గురించి లైక్ కొట్లాడేటోళ్ళు అయితే ఆఖరికి మీరు ఏమంటారు నరేంద్ర మోడీని కూడా తీసుకోండి, ఆయన ఆపాలి దీని ఒక 2 నిమిషాలు అంటే ఆయన ఆపచ్చు, అవునా కదా? అట్లాంటిది ఆయన ఏలు కూడా పెట్టట్లేదు అని అంటే వీళ్ళు రాజకీయాలు చేసుకుంటారు. అర్థమైందా? ఇలా చదువులు ఎక్కడన్నా పోని ఇలా తల్లిదండ్రులు గొర్రెలో మేకలో కదా వీళ్ళని కానీ రోడ్డు మీద చేసారు, వీళ్ళు చచ్చినా బతికినా వాళ్ళకి సంబంధం లేదనుకుంటారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎవరిని స్వార్థం వాడు చూసుకుంటుండు, ఎవరిని రాజకీయం వాడు చూసుకుంటుండు. కానీ నిజంగా చెప్తున్నా, రేపటి నాళ్ళ భారతదేశంలో ఒక చదువు అనేది అమూల్యమైన చదువు ఏదైతే ఉందో అది లేకుండా చేస్తారు. దాన్ని కూడా లాస్ట్కి ఏమంటారు క్రైమ్ చేస్తారు. ఆల్రెడీ చదువు పేరుతోనే లక్షలు ఫీజులు వసూలు చేస్తారు, కోట్లు. ఇప్పుడు దీంట్లోకి వచ్చేస్తుంటే ఇంకా మొత్తం చదువే ఒక క్రైమ్ ని, ఒక ఫ్రాడ్ ని చేసేస్తారు. రేపటి నాడు పిల్లలకి చదువు అంటే ఏందో కూడా ఇలాంటి వల్ల తెలియకపోవచ్చు అన్న నిజంగా చెప్పాలంటే. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు గర్జన గురించి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా
బొత్తింకల్ని ఇక్కడ కూడా తెస్తాం, మేము కూడా బొత్తింకలుగా మారుతాం అంటున్నారు. అవును. దీని గురించి ఏమంటారు? అవును, దేశానికి పట్టిన బొద్దింకలు వాళ్ళైతే మన రాష్ట్రానికి పట్టిన బొద్దింక, పెద్ద బొద్దింక ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా బొద్దింకలాగా చీడ పురుగులాగా చెద పురుగులాగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చి 151 సీట్లు ఇచ్చి మనం గౌరవిస్తే ఆయన ప్యాలెస్లో ఉండి బయటకు రాకుండా ఏవో కొన్ని సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసి బిడ్డల భవిష్యత్తు నాశనం చేసి అన్యాయంగా ఎన్నో దుర్మార్గాలు చేసి నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను ఏమంటానంటే ఆ బొద్దింకలాగే మారిపోతాడు, ఆ బొద్దింకలాగే మన అరమరలో చీడపురుగులా మిగిలిపోతాడు తప్ప మళ్ళీ అతను రాజకీయాల్లో ముందుకొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే దాకా మోడీ గారికి సపోర్ట్ అనుకున్నాం, ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే నా దగ్గర రాదన్న గతంలో ఈయన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ బొద్దింక పార్టీకి సపోర్ట్ ఉంది, మరి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి మారిపోయినట్టేనా? అంటే నేనేం చెప్తానంటే దేశంలో ఉన్న చీడపురుగులంతా కలిపి ఒక కాక్రోచ్ పార్టీ తరపు పంచం చేరాయి. కాక్రోచ్ పార్టీ అనేటటువంటి పార్టీ కూడా ఈవేళ కాంగ్రెస్ పార్టీ, అలాగే శివసేన, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 కలిపి దేశాన్ని నాశనం చేయాలా, దేశ ప్రతిష్టను దెబ్బ కొట్టాలా, దేశము అస్థిరతపరిచి దేశాన్ని నాశనం చేసే వాళ్ళతో చేతులు కలిపి ఇతర దేశాలతో చేతులు కలిపి ఫండింగ్ తీసుకుంటూ ఈ రకంగా మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎత్తుగడలన్నీ పారో మన దేశం స్థిర పాలన చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తూ అద్భుతమైన పాలన చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇలాంటి చీడపురుగులు, ఇలాంటి సన్నాసులు ఎంతమంది వచ్చినా మన దేశానికి వచ్చే డోకా ఏం లేదు. ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి అరాచకం అంటే మన దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి ఇతర దేశాలతో చేతులు కలిపి ఇవాళ డగ్గిస్ట్ పార్టీలకు తయారయ్యి ఇష్టానుసారంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ పార్టీలు, ఈ చీడపురుగులంతా కూడా అంతమయ్యే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ ఒక్క ధర్నాతో దేశంలో ఉన్న చీడపురుగులన్నీ బయటపడ్డాయి. కాబట్టి తెలిసిపోయింది ఎవడు చీడపురుగు, ఎవడు దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి వాడు కాదు. పేపర్ లీకేజ్లో సంబంధిత అధికారులను జైలుకు పంపించారు, తర్వాత కొంతమందిని సస్పెండ్ చేశారు, అలాగే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, చాలామంది పాస్ అయ్యారు. అది అలా జరుగుతుండో అనవసరంగా ఈరోజు దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ఈ ధర్నాకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఎదవలు. ఈవేళ ప్రకాష్ రాజ్ కానీ ఇంకొకటి కానీ దేశం నాశనం అవుతుంటే పచ్చగా చూడాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈవేళ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మన బిడ్డలు అక్కడికి వెళ్ళి కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, మీ తల్లిదండ్రులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇవాళ అది కాక్రోచ్ పార్టీ అనేది ఒక దేశానికి పట్టిన దరిద్రంలో తయారైంది. కాబట్టి మీ బిడ్డలు వెళ్ళకుండా చూసుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా అనవసరమైన ధర్నాలు చేసి దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, మీ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరిపైన ఉంది. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో ఎవరు పాల్గొనొద్దు. ఇది దేశాన్ని నాశనం చేయడానికి పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీతో ఈ చీడపురుగులకు పార్టీలన్నీ కలిసాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం. మనోడు రేపో ఎల్లుండో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని చూస్తున్నాడు. అక్కడేమో నీట్ ఎగ్జామ్ గురించి జరుగుతుంది, స్టూడెంట్స్ ఫైట్. అక్కడ స్టూడెంట్ అనేవాడు ఒక్క లేడు, 35-40 బిలో అబౌవ్. వీళ్ళు ఎవడో రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టార్స్, ఇట్లాంటి వాళ్ళని అక్కడ దించేసేసి మన కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ దేశద్రోహులు, మెయిన్ దేశద్రోహులు. వీళ్ళు దేశద్రోహులు ఎందుకు అయ్యారంటే రేపో మాపో ఎవడొకడు సీఎం అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి. ఇది దృష్టిలో పెట్టుకుని పాపం స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ పేపర్లో లీక్ అయ్యి ఇది నెల రోజుల నుంచి ఫైట్ జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఆల్రెడీ 20 లక్షల మంది చిల్లరి ఎగ్జామ్ రాస్తే 11 లక్షల మంది పాస్ అయిపోయారు. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. పండగ చేసుకుంటే ఇవాళ రోజు జంతర మంతర దగ్గర ఈ మాయాజాలం ఏంటి? ఒక్కసారి స్టూడెంట్స్ కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రాజ్యసభను సృష్టిస్తాం, లోకసభను సృష్టిస్తాం, ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? వీళ్ళేంటంటే దేశద్రోహులు. మెయిన్ దేశద్రోహులే కాదు, విదేశీయులు కూడా మన దేశాన్ని సర్వనాశనం చేయాలని కుట్రలు, కుతంత్రాలు, చాలా వ్యవహారాలు చేస్తున్నారు. స్టూడెంట్స్ అదే నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ వీళ్ళందరూ గ్యాంగ్స్టార్స్, రౌడీ చేసెస్, అలాగే పార్టీ తరపు నుంచి ఆ పార్టీ ఈ పార్టీ తరపు నుంచి వీళ్ళందరినీ గ్యాంగులు దించేశారు.
తీరా చూస్తే వీళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ పారిపోయారు, అమాయకులు బలైపోయారు అక్కడ. మెయిన్ వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియాలి. విదేశాల నుంచి ఇక్కడ లెఫ్ట్ పార్టీ వాళ్ళకే కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకే కానీ, మన అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ, వీళ్ళందరికీ విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. ఎన్ని వేల కోట్లు కాదు, లక్షల కోట్లు ఫండ్స్ వస్తాయి. ఈ లెక్కలన్నీ తేల్చాలి అని గవర్నమెంట్ ఒక పట్టుదల పట్టింది. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఈ డబ్బుని ప్రభుత్వం వేండవారు చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ, పేద ప్రజలకు దాన ధర్మాలు చేయటం కాదని ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకుంది. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ని ఫెయిల్ చేయడం కోసం వీళ్ళు రాజ్యసభను ముట్టేస్తాం అదని ఇదని చెప్పి ఈ స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రంగంలోకి దిగిపోయారు. మెయిన్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్కి ఏ ప్రభుత్వమైనా హెల్పే చేస్తుంది, సపోర్టే చేస్తుంది. కానీ ఎప్పుడు పదవుల్లోకి వచ్చేద్దాము, ఎప్పుడు సీట్లు ఎక్కేద్దాము అని చెప్పేసి అంత ఘోరం జరుగుతుంటే అక్కడ క్లాప్స్ కొడుతుంటది. మహా తల్లి ప్రియాంక గాంధీ ఎంజాయ్గా ఉంది వాళ్ళకి. వీడి రాహుల్ గాంధీ ఏమో ఎక్కడో పడిపోవాల్సినప్పుడు అక్కడ పడిపోతాడు. తొందరగా పెళ్లి చేసుకోవాలి రాహుల్ గాంధీ గారు, మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే కొంచెం మీరు సైలెంట్ గా ఉండే వ్యవహారం ఉంటుంది. ఓకే సార్, ఏదైతే బిల్ ఉందో ఆల్రెడీ 20,600 లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అందులో మాక్సిమం లెఫ్ట్ లాబీ వాళ్ళని ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ లెఫ్ట్ లాబీ మొత్తం ఒక దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ ప్రొటెస్ట్ లో మొత్తము లెఫ్ట్ లాబీ వాళ్ళు మాత్రమే కనిపిస్తారు తప్ప స్టూడెంట్లు ఎవరు కనిపిస్తలేరు, అలానే ఖలిస్తాన్లు కనిపిస్తారు. ఈ ఏదైతే 20,600 లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి బీజేపీ, సో అక్కడ బీజేపీ తిప్పి కాంగ్రెస్ నించోబెడితే ఈ బిల్ ని అప్రూవ్ చేస్తారని చెప్పేసి ఆ థాట్ తో ముందుకు వచ్చారు. కరెక్టే, కానీ నీకు ఈ రోజు జరగదు. లెఫ్ట్ కమ్యూనిస్ట్ భావజాలాలు. అదే మీరు పెద్ద భక్తులు అంటారు, మీరు పెద్ద నిజాయితీ పరులు అంటారు. మీకు చైనా నుంచి ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి ఫండ్స్. ఎక్కడున్నాయి మీ సిద్ధాంతాలు? ప్రజలను మోసం చేయడం తప్ప. దయచేసి మీరు ఒకటే తెలుసుకోవాలి, ఇది హిందూ ధర్మం, హిందూ మతం కాదు, హిందూ ధర్మం. యావత్ ప్రపంచం మన ధర్మాన్ని ఆచరిస్తుంది, మన ధర్మాన్ని పూజిస్తుంది. అమెరికా కాదు, రష్యా కాదు, ఆల్రెడీ చైనా, అరబ్ కంట్రీస్ లో కూడా హిందూ ధర్మాన్ని, హిందూ మతం కాదు, ఇది ధర్మం. మన గుళ్ళు కడుతున్నారు, వాళ్ళు మన దేవుళ్ళు పూజిస్తున్నారు, మన ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అట్లాంటిది మన దేశంలో ఈ దుర్మార్గులు ఎవడక్కడ దేశద్రోహులు అనమాట. దేశద్రోహులు, నేను పలానా పార్టీ, పలానా మతం, పలానా కులం అనాల్సిన పని లేదు. మీకు తెలుసు, సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు దయచేసి విలేజెస్లో, పల్లెటూరులో ఉన్న ప్రజలు కూడా, అమాయక ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ దేశద్రోహుల్ని అంతం చేయాలి అంటే బీజేపీకి మాత్రమే ఓటేయాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి. ఈ దేశద్రోహులందరూ కూడా ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి చెందిన వాళ్ళు మీకు తెలుసు. కాబట్టి ఇక నుంచి అయినా అర్థం చేసుకోండి. మనం మౌనంగా ఉండి ఏది జరిగినా సైలెంట్గా అట్లా ఏంటంటే హిందువులు అనగానే దేశభక్తులు ఏం చేయరు, కొట్టరు, తిట్టరు, అమాయకులు అనే ముద్ర పడిపోయింది. అలా చూస్తూ ఊరుకుంటుంటే మళ్ళీ ఒకనాడు మొఘల్ సామ్రాజ్యం ఎలా వచ్చిందో, మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా వచ్చిందో అట్లాంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళ అందరినీ ఎదురు తిరగాలి అంటే మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే సార్, అట్లాగే వీళ్ళకి గత 4 రోజుల నుంచి బంగ్లాదేశ్ నుంచి, అమెరికా నుంచి, పాకిస్తాన్ నుంచి కూడా ఆర్డర్స్ పెడుతున్నారంట. మరి వాళ్ళని పట్టుకుని చర్యలు ఏమైనా తీసుకునిద్దా గవర్నమెంట్? అది 4 రోజుల నుంచి కాదు, దాదాపు నెల రోజుల నుంచి ప్రతిరోజు విదేశాల నుంచి వీళ్ళకి ఆర్డర్లు పాస్ అవుతుంటాయి. ఇక్కడ ఈ లంచాలకి, లక్షల కోట్లకి, వేల కోట్లకి అమ్ముడుపోయిన ప్రతి ఎదవ గంటకొకటి పాస్ చేస్తుంటారు. ఈ స్టూడెంట్స్ని రెచ్చగొడుతుంటారు. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జై భీమ్ అనే దళిత వర్గం కానీ, ముస్లిమ్స్ కానీ భారతదేశంలో మీరు ఉంటున్నారు కాబట్టి ఈ స్టూడెంట్స్ చెప్తున్నా, వీళ్ళు రెచ్చగొట్టాలని పొలిటీషియన్ చూస్తారు. అలా మీరు రెచ్చిపోవద్దు. ఏమన్నా మీ సమస్యలు ఉంటే ప్రధానమంత్రి గారికి కానీ, ప్రభుత్వాలకు కానీ తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించుకోండి, మీ సమస్యలు నెరవేర్చుకోండి. అంతేకాని విదేశీయుల వలలో పడి, దేశద్రోహుల వలలో పడిపోయి మీరు రెచ్చిపోయి తప్పులు చేయొద్దు. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు మోడీకి రివర్స్ గా సపోర్ట్ పలికినట్టు మాట్లాడాడు. బొద్దింకలు ఇక్కడ కూడా తయారవుతాయి అంటున్నాడు. మరి ఆయన బీజేపీ తరఫున ఉన్నట్టు, ఇటు కాంగ్రెస్ కి వెళ్ళిపోయినట్టేనా? ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏదో బీజేపీ తన అవసరం కోసం కాంగ్రెస్ తో కొట్లాడాడు కాబట్టి బీజేపీతో ఉంటున్నాడే కానీ ఆయన కూడా ఒప్పుకున్నాడు మొన్ననే, ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒప్పుకున్నాడు. నేను కూడా కాక్రోచ్గా మారాలని. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాక్రోచే, మారేదేముంది అందరికి తెలుసు. అర్థమైందా? నువ్వు ఏనాడో చెప్పావు ఈ కాక్రోచ్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పుడను. కాక్రోచ్ అంటే ఏంటి? డ్రైనేజీల్లో ఉంటాయి, బాత్రూములో ఉంటాయి, చీకట్లో చీడ పురుగులు అనమాట. ఇవి చీకట్లో చీడ పురుగులు. మీ పార్టీ పేరు కూడా మీరు చాలా గ్రాండ్గా పెట్టుకున్నారు, చాలా ఘనంగా పెట్టుకున్నారు. అలాగే
మేము ఇట్టు కొడతాం, మీరు ఫట్ అయిపోతారు, మీ పని అట్టర్ ఫెయిల్ అయిపోతుంది. అయితే ఇందాక మీరు చెప్పినట్టే జైభీమ్ అని చెప్పారు కదా, ఓ. జైభీమ్ లీడర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు కూడా మేము దళితుల కోసమైనా పోరాడతాం అని చెప్పి మన ఉత్తమ్నగర్లో ఢిల్లీలో ఉత్తమ్నగర్లో అబ్బాయిని చంపేసిన ముస్లిం ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇప్పుడు వచ్చి ఇక్కడ వాదిస్తున్నారు. వీళ్ళ మనుషులను చంపేసిన, ఇంట్లో వాళ్ళని చంపేసిన రారు, రాజకీయాల కోసం మాత్రం వచ్చేస్తారు, పదవుల కోసం ఎదవలై పోరాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మీరు. అంతేగాని వీళ్ళు జై భీమ్ అన్నా ఇంకోటన్నా ఎవరిని ఏమన్నా రారు, పెట్టరు, చేయరు. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తిగా మారాలి, దేశభక్తుడిగా మారాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. అయినా విదేశీయులకి మన దేశంలో ఏం సంబంధం? చైనా వాడికి మనకేం సంబంధం? పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఇక్కడ ఏం సంబంధం? వాళ్ళు వచ్చి కత్తులు దుయ్యటం ఏంటి? ఒరే, మీరు నీట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు, అది అయిపోయింది. మీరు అక్కడ రాళ్ళు గీళ్ళు కొట్లాట్లు పీకులాట్లు సిఆర్పిఎఫ్ పోలీసులు మిలిటరీ తలుచుకుంటే ఎంతమంది ఉంటారు? ఆఫ్టర్ ఆల్ అక్కడ అంతా కలిసి మీ రౌడీ షీటర్లే, స్టూడెంట్స్ ఎవరు లేరు. స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకుని స్టూడెంట్స్ని రెచ్చగొట్టి స్టూడెంట్స్ సమస్య పరిష్కారం అయిపోయింది. అర్థమైందా? నీట్ ఎగ్జామ్ రాశారు, 11 లక్షలు 20 లక్షల మంది రాస్తే 11 లక్షల మంది పాస్ అయిపోయారు, అన్నీ అయిపోయినాయి. ఇంకా మీరు మీ బ్యాచ్, గోండా బ్యాచ్ని, రౌడీ బ్యాచ్ని, గ్యాంగ్ స్టార్లు దించి ఏదో స్టూడెంట్స్ తరఫున సానుభూతి సంపాదించాలని మీ పార్టీలన్నీ ఫైట్ చేస్తున్నాయి. మీ ఆల్రెడీ అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు. అర్థమైందా? అటర్ ఫెయిల్ అయిపోయింది, పని చూసుకోండి.